ఈ రోజు నేను పడినన్ని తిప్పలు నా జీవితంలో పడలేదనుకోండి. డ్యూటీ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు బండి ఆగిపోయింది. అస్సలు స్టార్ట్ అవ్వడం లేదు. వోల్టేజ్ అయితే పూర్తిగా పడిపోయింది. అస్సలు స్టార్ట్ అవ్వడం లేదు. సరే కిక్కర్ అయినా కొడదామని చెప్పి బండి లేపుదామని ట్రై చేస్తున్నాము. కిక్కర్ కొట్టాలంటే ఆ మధ్యలో స్టాండ్ వేయాలి కదా, దానికోసం మేము పడని తిప్పలు లేవు. అస్సలు మాతో లెగుస్తలేదు. ఇది 125 cc. అసలు ఎన్ని బాధలు పడ్డామో తెలుసా. నాకు ఆ క్షణంలో అనిపించింది సెంటర్ స్టాండ్ వేయలేని ఏ అమ్మాయికి కూడా బండి కొన్ని రైటే లేదు అని. ఇంకా చాలాసేపు వెయిట్ చేసాం అక్కడే, చాలా ట్రై చేసాము. ఆ లోపు మా సిస్టరే మాతో పాటు పనిచేస్తారు. ఆ సిస్టర్ దేవతలా వచ్చింది పాపం. ఇంకా ముగ్గురం కలిపి ఎట్లనో అట్లా లేపినాం బండి. ఇంకా ఆ సిస్టరే కిక్కర్ కొట్టి స్టార్ట్ కూడా చేయించారు. దేవుడి దయ వల్ల స్టార్ట్ అయింది. అమ్మయ్య అనుకుని స్టార్ట్ అయ్యాము. మా అదృష్టం అంతవరకు ఏడ్చిందని మాకేం తెలుసు. అంతలోనే బండి మళ్ళీ ఆగిపోయింది. ఇంకా మళ్ళీ సెంటర్ స్టాండ్ వేయడానికి కిక్కర్ కొట్టించడానికి ఆ సిస్టర్ లేరు కదా, అందుకు తోయాల్సి వచ్చింది. తప్పలేదు మరి. అలాగా తోసుకుంటూ కుమ్మరిల్లు దాకా వచ్చాను. కుమ్మరిల్లులో వేరే షాప్ అంకుల్ హెల్ప్ తీసుకొని మళ్ళీ కిక్కర్ కొట్టి స్టార్ట్ చేయించుకొని అట్లానే వెళ్ళాము. ఇంకా ఆగదులే అని చెప్పి ఫుల్ జోష్లో వెళ్తున్నామా, కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ ఆగిపోయింది. మళ్ళీ సేమ్ అండి. కొద్దిసేపు నెట్టాము, కొద్దిసేపు ఆగాము, కొద్దిసేపు కిక్కర్ కొట్టాము, కొద్దిసేపు ఏదేదో చేసాము. అయినా కూడా ఏమీ వర్క్ అవ్వలేదు. అప్పుడే నేను అనుకున్నాను కంప్లీట్గా నేను సెంటర్ స్టాండ్ వేసేది నేర్చుకోవాలి. అసలు ఈ రోడ్డు ఎంత విచిత్రంగా ఉందంటే చాలా మంది వస్తున్నారు పోతున్నారు. అట్లీస్ట్ ఏమైందమ్మా ఏమైనా ప్రాబ్లమా అని అడగట్లేదు. చూస్తే మబ్బైపోతుంది, భయం కూడా వేస్తా ఉంది. టైం కానీ టైంలో ఎవరైనా అమ్మాయిలు ఇట్లాగా రోడ్ల మీద ఇబ్బంది పడుతుంటే ప్లీజ్ బాగా కొంచెం రెస్పాండ్ అవ్వండి. ఎవరైనా మీకు పుణ్యం ఉంటుంది. వాళ్ళు ఏ సిచ్యువేషన్స్లో ఉన్నారో తెలియదు కదా, కాబట్టి కొంచెం కన్సర్న్ చూపించండి. ఫస్ట్ సారి బండి ఆగిపోయినప్పుడే నేను మా హస్బెండ్కి ఫోన్ చేసి చెప్పిన. ఇంకా ఎప్పటికప్పుడు మా హస్బెండ్కి అన్ని చెప్తూ ఉన్నాను, ఇక్కడున్నాం అక్కడున్నామని. ఇంకా మా హస్బెండ్ వచ్చారు, వచ్చి కిక్కర్ కొట్టి చూస్తున్నారు. ఇంకా స్టార్ట్ అవ్వకపోవడంతో తాడు కూడా తెచ్చుకున్నారు. వేరే బ్రదర్ కూడా వచ్చిన్నారు. ఇంకా అన్న బండికి మా బండి కట్టుకొని వెళ్ళారు. ఇంకా నేను మా ఫ్రెండ్ ఉండి నడుచుకుంటూ వెళ్ళాం కొద్ది దూరం. ఆ తర్వాత ఒక ఆటో వచ్చింది అన్నదే. ఇంకా ఆటోలో ఎక్కి క్రాస్ దాకా వచ్చాను. మొత్తానికి ఈరోజు విధాడిన వింత నాటకంలో నేను బలి అయిపోయాను. ఇంకా క్రాస్లో మెకానిక్ షాప్లో బండి ఇచ్చేసి ఫ్రెండ్ బైక్ తీసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. బాయ్.